ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవరావు గారికి దంపతులకు నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం మరొక ధర్మ సూక్ష్మం గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం తెలుసుకునే ధర్మ సూక్ష్మం ఏంటి అంటే, నీకు ఇవ్వబడిన పనిని నీవు చెయ్యకపోతే నీకన్నా ఇంకా బాగా చేసేవారు ఉన్నారని గుర్తుంచుకొని పనులను సరి అయిన పద్ధతిలో చేసుకోవాలి. అర్థమైంది కదా? నీకు ఇవ్వబడిన పనిని నువ్వు చెయ్యకపోతే నీకన్నా బాగా చేసేవాళ్ళు ఉన్నారని గుర్తుంచుకొని ఆ పనులను సరైన పద్ధతిలో నీవు చెయ్యాలి. ఇది ఈరోజుటి ఏమంటారు ధర్మ సూక్ష్మం. ఓకే, చూడండి, మనం మొట్టమొదటిగా మనకి ఏదైనా ఒక పని వచ్చింది అంటే కులపతి గారు చెప్పినటువంటి ధర్మ సూక్ష్మం ఈరోజు మనం తెలుసుకునేది. మనం ముందుకు ఏదైనా ఒక పని వచ్చిందంటే ఆ పనికి మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఏమని? ఈ పని ఎందుకు వచ్చింది అంటే, అది ఒక ఉద్యోగమైన కావచ్చు, లేదా ఒక బాధ్యత కావచ్చు, లేదా ఒక గ్రామానికి పదవి కావచ్చు, లేదా ఒక ఆలయంలో పూజ చేసే పూజారి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. మన ఇంట్లో మన బాధ్యతలు కూడా రకరకాలుగా ఉంటాయి. అయితే అది మన అదృష్టం మాత్రమే కాదు, అది మన బాధ్యత. మనకొచ్చినది అదృష్టమే కాదు, మన బాధ్యత. చూడండి, ఒక ఊర్లో ఒక మంచినీటి బావి ఉందంట. ఆ బావిలో నీళ్లు, మంచి నీళ్లు తాగాలి అందరూ. ఊర్లో ఉన్న వాళ్ళందరికీ అదే అవసరం, అదే దాంట్లోకి వెళ్ళి తీసుకుపోవాలి. అయితే అది రోజు ముయ్యాలంట, తెరవాలంట. తెరిస్తేనే ఆ నీళ్లు తాగడానికి వస్తుంది. ఒకరికి బాధ్యత చెప్పారు, తీసుకుంటున్నారు. ఒకరోజు ఆ బావి తెరిచే అతను, ఉండనిలే కాసేపు వెనక తెరుద్దాము, ఈరోజు వద్దులే రేపు తెరుద్దాంలే అని తను గనక ఆ బావిని తెరవకుండా ఉంటే ఏమవుతుంది? అప్పుడు ఆ మొత్తం గ్రామానికే నీళ్లు ఉండవు, అంతే కదా? అది ఆ చిన్న పనే, ఆ తెరవడం అనేది చిన్న పని, కానీ దాని యొక్క ప్రభావం ఎంత పెద్దగా ఉంది అంటే ఎంత ఇబ్బంది అవుతుంది నీళ్లు లేకపోతే కదా. అట్లే మనకు ఇవ్వబడిన పనిని మనం ఆ ఎవరిచ్చారు మనకు ఆ పని అంటే ఆ భగవంతుడు మనకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే మన మీద విశ్వాసం ఉండడం వల్ల ఆ భగవంతుడు ఆ పని మనకు అప్పచెప్పాడు. అది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ మనం అనుకోవచ్చు, ఏమనుకుంటాము? నేను చేయకపోతే ఏమవుతుంది, రేపు చేస్తానులే, ఇవాళ కాస్త నాకు అలసటగా ఉంది, ఇది నా పని కాకపోయినా పర్వాలేదు అంటే ఇక్కడ చూడండి ఎన్ని రకాలుగా ఆలోచిస్తున్నాం. నేను చేయకపోతే ఏమవుతుంది, నీకు అలసటగా ఉంది, ఎన్నో రకాలుగా మనం మాట్లాడుకుంటాం. అంటే ఇవన్నీ ఏ భావంతో మనం అనుకుంటున్నామంటే మనలో ఉన్నటువంటి అహంకారం. ఎందుకు అంటే నీవు చేయకపోతే నీకన్నా బాగా చేసేవారు ఉన్నారనే విషయం నీవు మర్చిపోతున్నావు. నీకు చెప్పిన పనిని నువ్వు చేయకపోతే వేరే వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవ్వరూ తప్పనిసరి అని కాదు. మనం జీవించే ఆ బంధం ఏదైతే ఉందో, ఆ పదవి ఏదైతే ఉందో, ఆ స్థానం ఖాళీ అయితే కనుక ఆ స్థానాన్ని మరొకరు భర్తీ చేసేస్తారు. అనుకుంటారు, నేను
ఊరికి వెళ్తే నా భర్త ఎలా తింటాడో, నా పిల్లలు ఏం చేసుకొని తింటారో ఏమో, నేనుంటే సమయానికి అన్నీ చేసి పెడతాను, నువ్వు వెళ్ళు ఊరికి, చేసుకొని తింటారో లేదో నీకే అర్థమవుతుంది కదా. అట్లాగే జన్మను చాలించిన ఇన్ని రోజులు నేను ఉన్నాను కాబట్టి వీళ్ళకన్నిటికీ అన్ని రకాలుగా చేసి పెట్టాను, నేను లేకుంటే వీళ్ళకి ఎంత కష్టం అవుతుందో. ఏది కష్టం కాదు, వాళ్ళకే ధైర్యం వస్తుంది, వాళ్ళు చేసుకుంటారు. అంటే ఇక్కడ నీ స్థానం ఖాళీ అయితే, అంటే ఇక్కడ మనం అనుకోవచ్చు మనం చనిపోతే మన ప్లేస్లో ఇంకొకరు వస్తారు అని కాదు, ఆ పని చేయడానికి ఇంకెవరో బాధ్యతను తీసుకుంటారు, అంతే అంతే తప్ప వేరే ఇంకేమీ కాదు. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా అర్జునుడికి చెప్పిన మాట ఇదే, నువ్వు యుద్ధం చేయకపోయినా ఆ వీరులంతా నశిస్తారు, అంతే కదా. ఆయన చేయకపోతే ఇంకే రాకుండా ఉంటారా, ఎవరైనా వస్తారు. అర్జునుడు కాదంటే ఆ పని ఇంకొకరితో చేపిస్తుండే, ఆయన పరమాత్ముడు కదా, ఆయనకు తక్కువనా జనాలు. కానీ కీర్తి మాత్రం నీకు రాదని చెప్పిండు, నువ్వు చేస్తే నీకు వస్తుంది కీర్తి. ఇప్పుడు అందుకే కదా కృష్ణార్జునులు భగవంతుని పక్కన అర్జున్ని చేర్చిండ్రు అంటే ఆ మాట కృష్ణార్జునుడు అంటే ఎంత గొప్ప స్థానం అది. ఆ స్థానం వచ్చిందంటే ఎట్లా వచ్చింది, భగవంతుడు చెప్పిన పనిని చేసిండు కాబట్టే అతనికి ఆ స్థానం వచ్చింది. చెప్పొచ్చు ఆయన 72 జన్మల నుంచి నేను నీవు కలిసే ఉన్నామని ఎన్ని చెప్పినా కానీ ఇక్కడ ఈ జన్మలో ఆయనకు అంత పేరు వచ్చిందంటే ఆ భగవంతుడు చెప్పిన పని చేసిండు కాబట్టే అది ఆయనకు వచ్చింది. మరి ఇక్కడ పని మనదా కాదా అంటే ఇది చాలా చాలా మనం గుర్తించాల్సినటువంటి, మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే మనం చేసే పని మనది కాదు, మరి ఎవరి పని అంటే ఇప్పుడు ఉదాహరణకు చూడండి, మనమంతా స్త్రీలం, ఒక మన పిల్లలకు మనం తల్లులం. ఈ తల్లి వంట చేసేటప్పుడు అనుకుంటుందా, అన్నం వండుతుంది, ఆమె వంటంతా ఆమె బాధ్యతలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ నిర్వర్తిస్తుంది. కానీ ఇది నేను వండుతున్నాను, నేను కాబట్టే చేస్తున్నాను అని ఎప్పుడు ఆ తల్లి అనుకోదు. ఎందుకంటే ఆమెది ధర్మం, అది ఆ చేయడం అనేది ధర్మం. ఎందుకంటే నా పని కాబట్టి నేను కష్టపడుతున్నా అనే భావన తల్లికి ఉంటుంది తప్ప ఆమె ఇంకా వేరే రకంగా నేను ఎందుకు చేసి పెట్టాలి వీళ్ళకు అని ఇలా ఆలోచించదు. ఆ తల్లి ధర్మం తల్లి నిర్వర్తించాలి, కానీ అది కష్టంగా ఆమె తీసుకోదు. నాకే ఇంత కష్టం వచ్చింది అని ఎప్పుడు ఏ తల్లి అనుకోదు. ఇది నా బాధ్యత, నా ధర్మం, నా తల్లి ధర్మాన్ని నేను నిర్వర్తించాలి అనే భావనతోనే ఆ తల్లి వంట చేస్తుంది. అలాగే ఒక ఉద్యోగస్తుడు విద్యను బోధించే ఉద్యోగం చేస్తుంటాడు కదా, ఆ విద్యను బోధించే ఆ వ్యక్తి ఏం చేస్తాడు, నాకెందుకు ఇచ్చింది ఈ పని అనుకుంటాడా? అనుకోడు. అది నా ధర్మం, నా డ్యూటీ కాబట్టి నేను ఇతనికి ఆ జ్ఞానాన్ని అందించాలి, అతను ఎన్నుకొని వచ్చిండు కాబట్టి ఆ జ్ఞానాన్ని అందించాలి. అలాగే ఒక వైద్యుడు ఉన్నాడు, వైద్యుడు ఏం చేస్తాడు, చికిత్స చేస్తాడు. అమ్మో నేనెందుకు చేయలేదు, ఇది నా పని కాదు అన్నాడు వైద్యుడు, అతని యొక్క ధర్మాన్ని అతడు నిర్వర్తిస్తాడు. అదే ఒక కార్మికుడు ఉన్నాడు, తన పని తాను చేస్తాడు. అంతేకాని ఇక్కడ ఎవరు ఎందుకు చెయ్యాలి నేను అని మాత్రం ఎప్పుడు అనుకోరు. ఎవరి బాధ్యతలు ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తారు. కానీ ఇక్కడ మనము చేసినాము, నేను కాబట్టి చేశాను, నా వల్ల జరుగుతుంది అని మనం ఎప్పుడు అనుకోదు. మన పని మనది కాదు, మన ద్వారా జరిగే దేవుడి పని. నేను ఎప్పుడు మీకు చెప్తుంటాను చాలాసార్లు, మనం పనిముట్టులము, భగవంతుని చేతిలో మనం ఒక పనిముట్టులము. మనం ఒక గ్రైండర్ను ఎలా వాడుకుంటామో, ఒక కుక్కర్ని ఎలా వాడుకుంటామో మనల్ని ఆ భగవంతుడు అలా వాడుకుంటాడు. దానికోసమే మనల్ని పంపించాడు అని మీకు ఎన్నోసార్లు నేను
చెప్పాను. ఇప్పుడు ఈరోజు కూడా చెప్పేది అదే. ఒక పని చేస్తున్నామంటే మనము కాదు చెయ్యడము, ఆ భగవంతుడు మనచే చేయిస్తున్నాడు అనే విషయం మనం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనకు వచ్చిన పనిని మనం ఎప్పుడూ నిర్లక్ష్యం చెయ్యొద్దు. మనం అది దేవుని ఆజ్ఞలాగా స్వీకరించాలి. నువ్వు ఎప్పుడైతే నీకు వచ్చిన పనిని నువ్వు నిర్లక్ష్యం చేస్తావో దేవుణ్ణి నిర్లక్ష్యం చేసినట్లే. ఇంకా అంతేకాకుండా మనం అనుకుంటాం నాకన్నా బాగా చేసేవారు ఉన్నారు అనే భావం ఎందుకు ఇక్కడ మనం మనం అనుకోవాలి. ఈ మాట ఎందుకు అవసరం అంటే ఇది మనల్ని మనం తగ్గించుకోవడానికి కాదు, ఇది మనల్ని నిజాయితీగా ఉంచడానికి ఈ పదాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు ఒక పని ఇచ్చారంటే అది మన వల్ల మాత్రమే కాదు, మనలో ఉన్నటువంటి ఆ సామర్థ్యాన్ని దేవుడు గుర్తించి ఇచ్చాడు మనకు ఆ పనిని. అది మనం గుర్తు పెట్టుకోవాల్సింది. ఒక పని అప్పచెప్పాడంటే నీకంత శక్తి ఉంది, నీలో అంత సామర్థ్యం ఉంది కాబట్టే నీకు ఆ భగవంతుడు ఇచ్చాడు అనే అది ఎవరికి వాళ్ళ మనం గుర్తుంచుకోవాలి. కానీ ఇక్కడ అదే సమయంలో యాజ్ గా సేమ్ ఒకే సమయంలో ఏమనుకోవాలంటే మనం చేయకపోయినా, మనం ఆలస్యం చేసినా, మనం అహంకారంతో ఉన్నా కూడా ఏమవుతుంది, ఆ పని దేవుడు ఇంకొకరికి ఇస్తాడు. ఇది మనం గుర్తించాల్సింది. నీవు ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా, అహంకారం చూపినా, ఆలస్యం చేసినా, ఆ పని చెయ్యకుండా వదిలేసిన ఆ భగవంతుడు ఇంకొకరికి ఆ పనిని అప్పచెప్పేస్తాడు. చూడండి, రామాయణంలో రావణాసురుణ్ణి సంహరించడానికి రాముడు అవతరించాడు, అవునా? కానీ ఆయనకు ఆ వానరుల యొక్క సహాయం లేకుండా ఆ పని సాధ్యమయ్యేదా అని ఒక ప్రశ్న వేసుకుంటే, అయ్యేదా అంటే అయ్యేది. ఇప్పుడు హనుమంతుడు ఆ సమయానికి రాకుండా ఆలస్యం చేసిండే అనుకుందా, చేసి ఏం చేస్తాడు, భగవంతుడు ఇంకొకరిని పంపిస్తాడు, ఇంకొకరిని సిద్ధం చేస్తాడు. ఎప్పుడు నా వల్ల ఆగిపోతుంది, ఇది నేను చేస్తేనే అవుతుందని మనం ఎక్కడ అహంకారం చేసుకోవద్దు. ఇక్కడ మనం మనకిచ్చిన పని సరిగ్గా చేయాలి. అంటే ఆ సరిగ్గా చేయడం అంటే మనసుతో చేయాలి. ఆ మనకిచ్చిన పనిని మనం మనసు పెట్టి చేయాలి. ఏదో నామకే చెయ్యాలి అని కాకుండా మనం శ్రద్ధతో మనసు పెట్టి చేయాలి. ఇంకా నిజాయితీగా చెయ్యాలి, అహంకారం లేకుండా చెయ్యాలి. ఆ చేసే పని పైన ఏమంటారు, ఫలితం ఆశించకుండా మనం చెయ్యాలి. ఏమంటాము, మనం ఏ పని చేసినా ఈ పని చేస్తున్నాను, ఏం ఫలితం వస్తుంది, దీనివల్ల నాకేమి లాభం ఉంది అనేది మనం ఆలోచిస్తాం కదా. ఇంకొకటి ఏమంటాము, నేను కాబట్టి చేశాను, నా వల్లే ఇది జరిగింది. ఇంకా కొంతమంది ఒక పని అప్పచెప్పారంటే అందులో ఎన్ని లోపలు వేసుకుంటారో తెలియదు కదా. అలాంటివి కూడా జరుగుతుంటాయి కదా మన జీవితంలో. ఇవి కాదు. చూడండి, ఒక రైతు ఉన్నాడు. అతడు ఏం చేస్తాడు, రైతు పంటలు పండిస్తాడు. ఆ పంటలు పండించాలంటే ఏం చేస్తాడు, పొలం దున్నుతాడు. పొలం దున్నిన తర్వాత అతడు విత్తనాలు వేయాలి. విత్తనాలు వేసే ముందు ఈ విత్తనాలు వేస్తున్నా పంట వస్తుందా లేదా అని ముందు ఆలోచించడు. అతడు ఏం చేయాలి, పొలము దున్ని విత్తనం వేయడమే ఆయన వంతు. పంట వచ్చేది రాన్ని ఆ పరమాత్మ. అట్లాగే మనం చేసే పని కూడా, భగవంతుడు మనకు అప్పచెప్పిన పని కూడా అది చెయ్యాలి. ఆయన మీద నమ్మకం పెట్టి, విశ్వాసం పెట్టి మనం చెయ్యాలి. ఆయన మనకు ఫలితాన్ని ఇస్తాడు. అది ఫలితం దేవుడి చేతుల్లో ఉంది. ఇక్కడ మనం అనుకుంటాం, నేను చేయకపోతే ఇంట్లో బాధ్యతలతో ఎవరు నెరవేరుస్తారు, ఒక ఉద్యోగం చేసే వ్యక్తి అయితే ఆ సంస్థ అంతా నష్టపోతుందేమో అని ఇట్లా రకరకాలుగా ఆలోచిస్తారు. చూడండి, ఇందాకే చెప్పుకున్నాం, నేను లేకపోతే ఒక పూట
మా వారికి కష్టమవుతుంది అన్నం పెట్టుకోవడానికి, చేసుకోవడానికి. మనం మనకి ఇష్టమైన చోట్లకి ఎన్నో చోట్లకు వెళ్తుంటాం కదా! అప్పుడు కష్టం కాదు మా ఆయనకు. కదా! మన ఆత్మ ఉన్నతి కోసం చేసే దాంట్లకు మాత్రం కష్టమవుతుంది. ఇలా ఎన్నో రకాలుగా మనం ఆలోచించాలి. మనం అనుకుంటాం. కానీ ఇక్కడ నీవు చెయ్యకపోయినా, నువ్వు చేయడానికి ఆలస్యం చేసినా ఇక్కడ ఎ ఏ పని ఆగదు. ఇక్కడ పని చేయకపోతే సంస్థ నష్టపోతుంది. నేను చెయ్యకపోతే కుటుంబం ఇబ్బంది పడుతుందనేది అర్ధ సత్యమంట. అంటే మనం చేయకపోతే ఇక్కడ ఎవరు నష్టపోతారు? మన ఆత్మ నష్టపోతుంది. ఎందుకంటే మన ఆత్మ ఉన్నతి కోసమే మనం ఈ భూమి మీదకి వచ్చాం కదా! ఎదుటి వ్యక్తికి కాదు, పక్క వ్యక్తికి కాదు నష్టం. మన ఆత్మ నష్టమవుతుంది. మన యొక్క ధర్మబలం తగ్గిపోతుంది. మన పుణ్యం తగ్గిపోతుంది కదా! మనం ఏదైనా చేస్తే పుణ్యం వస్తుందనే చేస్తుంటాం కదా! చేయకపోతే ఇంకొకరికి వస్తుంది. ఎందుకంటే ధర్మాన్ని వదిలిపోయినప్పుడు ఏం చేస్తావు? నీ యొక్క జీవితంలో శాంతి అనేది ఉండదు. అనుకుంటాం కదా! అబ్బా! ఇంత మంచి చాయిస్ వచ్చింది నేను చేయకలేకపోతే. ఎన్నో సార్లు అనుకుంటాం. అంటే ఇంక మనలో ఆ శాంతి అనేది పోతుంది. అందుకే మనం ఆ ధర్మ బలాన్ని మనం పోగొట్టుకోవద్దు. ఇక్కడ మనకి ధర్మ సూక్ష్మం ఇచ్చేటటువంటి హెచ్చరిక ఏంటంటే, నీ పని చిన్నదనుకోకు, నీ స్థానం శాశ్వతం కూడా అనుకోకు. నీవు లేకుండా పని ఆగిపోతుంది అని కూడా అనుకోకు. నీవు లేకుంటే నీ తాతలు ఎంతోమంది రెడీగా ఉంటారు ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద. అంతేకాకుండా నువ్వేమనుకోవాలి నీకు ఒక పని అప్పచెప్పినప్పుడు అంటే, నాకు ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశం, నా ద్వారా ఈ పని జరిగేది ఉంది. నేను ఈ ధర్మంలో నిలబడి ఉన్నాను కాబట్టి నాకు దేవుడిచ్చిన అవకాశం అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంతే కదా! మనకు ఆ దేవుడు కనుక అవకాశం ఇవ్వకపోతే మనం చేస్తామా? అందుకే దేవుడిచ్చింది అవకాశం. దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే ఇంకొకరికి ఇస్తాడు. అంటాం కదా! దేశం ఏమి గొడ్డు పోలేదు. ఎవరో ఒకరు వస్తారు, చేస్తారు అని చెప్తాం కదా! అనుకుంటాం కదా! అందుకే మనం నిష్ఠతో చేస్తే మనల్ని మనం ఏదైతే చేస్తామో అదే మనల్ని పైకి లేపుతుంది. అదే మనకి కులపతి గారు ఇచ్చినటువంటి ఈ ధర్మ సూక్ష్మం మనకు మన యొక్క జీవితంలో ప్రతిరోజు పఠించుకునేటువంటి ఒక మంత్రం. ఎలా అంటే ప్రతిరోజు మనం లేచిన వెంబడే మనం ఇంట్లో బాధ్యతలు తీసుకునేటప్పుడు కానీ, ఏదైనా ఒక ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు కానీ, లేదా ఎవరికైనా సేవలు చేసేటప్పుడు కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, నేను చేయకపోతే నాకన్నా బాగా చేసేవారు ఉన్నారు, ఉంటారు. కాబట్టి నేను చేసే పనిని శ్రద్ధతో, నిష్ఠతో, ధర్మంగా నేను నా పనిని నిర్వర్తిస్తాను అని చెప్పేసి కృష్ణమాచ కులపతి గారు ఇచ్చినటువంటి ఆ ధర్మ సూక్ష్మాన్ని మనం ప్రతిరోజు మననం చేసుకోవాలి. ఇదే నిజమైనటువంటి ధర్మమైన జీవితం. ఇలా జీవిస్తే మన యొక్క జీవితానికి శాంతి, గౌరవం, పరిపూర్ణత అన్నీ లభిస్తాయి. ఇవన్నిటిని మనం మన రోజువారీ జీవితంలో గుర్తుపెట్టుకొని ఆచరించవలసినటువంటి ధర్మ సూక్ష్మాలు. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఓకే, అందరం కాసేపు ధ్యానం చేద్దాం.